హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. ఇవాళ వచ్చేసి మనం అరుణాచలం బస్ స్టాప్లో ఉన్నాము. మేమైతే ఇక్కడికి కంచి నుంచి అరుణాచలంకి బస్సులో వచ్చాము. ప్రస్తుతం మనమైతే అరుణాచలం బస్ స్టాప్లో అయితే ఉన్నాము. మేమైతే అరుణాచలంకి కంచి నుంచి అయితే వచ్చాము. మీరు లాస్ట్ వీడియో కనుక చూసుకున్నట్టయితే నేనైతే కంచి లాస్ట్ వీడియో అయితే చేశాను. ఒకసారి అది కూడా చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే కంచి నుంచి మేమైతే 9 o'clock అయితే నైట్ బయలుదేరాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 11:40 అయితే అయింది. సో మా కోసం అఖిలేష్ ఆటో తీసుకొని అయితే వచ్చాము. ఇప్పుడు మేము డైరెక్ట్ రమణాశ్రమంకి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ విషయం ఏంటో మాట్లాడుకుందాం. సో టైం ఎర్లీ మార్నింగ్ 12:15 అయింది. ఇప్పుడే కాంచీపురం నుంచి తిరువన్నమలై వచ్చాము బస్లో. అక్కడి నుంచి రమణాశ్రమంకి ఆటోలో వచ్చాము. 300 తీసుకున్నారు నలుగురికి కలిపి విత్ లగేజ్. చూడాలి, ఇప్పుడు రమణాశ్రమంలో ఉండాలి. చెక్ ఇన్ వచ్చేసి మార్నింగ్ 6:15కి ఉంది. అంతవరకు ఇక్కడే ఉండాలి. చూడాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అకామిడేషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఆఫీస్ అయితే ఉంది. పైన బోర్డ్ చూడండి. అకామిడేషన్స్కి మార్నింగ్ 7:30 to 12:30 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 6:30 వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మేమైతే 12కి వచ్చేసాం. ఎందుకంటే మాకు కంచిలో అరుణాచలంకి లాస్ట్ బస్ వచ్చేసి 9 o'clockకి మాత్రమే. 9 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే రావాల్సి ఉంటుంది. సో అందుకని లేట్ అవుతుంది. అక్కడ మేము అకామిడేషన్స్ ఏవి తీసుకోలేదు కాబట్టి కంచి నుంచి డైరెక్ట్ అరుణాచలంకి అయితే వచ్చేసాము. సో అరుణాచలంకి 12కి చేరుకున్నాం కాబట్టి ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సో మేము సెక్యూరిటీ గార్డ్కి చెప్తే ఆయన వెంటనే ప్రెసిడెంట్ గారికి అయితే కాల్ చేశారు చెక్ ఇన్ అవ్వడానికి. సో ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చి మాకైతే కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఆశ్రమంకి చెక్ ఇన్ అవ్వాలని అనుకుంటే వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్లోనే రండి. మాకైతే ఇంకా కుదరని పరిస్థితి కాబట్టి వాళ్ళైతే మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేశారు. సో ఈ అకామిడేషన్ సంగతి చూసుకున్నట్టయితే ఆఫ్లైన్లో అయితే తీసుకోవడానికి రాదు, అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆశ్రమంలో మనకి డిసెంబర్కి రూమ్ కావాలనుకుంటే 3 months అడ్వాన్స్గా వీళ్ళకి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. అది నోట్ చేసుకొని చెప్తాను. stay@gururamana.org ఈ మెయిల్ అడ్రస్కి 3 months అడ్వాన్స్గానే మనం బుక్ చేసుకోవాలి. అంటే డిసెంబర్కి కావాలనుకుంటే మనం సెప్టెంబర్లోనే వీళ్ళకి మెయిల్ పెట్టాలన్నమాట. అలా అయితేనే మనకి రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి. సో మేము 4 members ఉన్నాం కాబట్టి మాకైతే 2 rooms అలాట్ చేశారు. నేను, నా విషు జాడ్ అయితే ఒక రూమ్ తీసుకున్నాం. అండ్ విక్రమ్ అండ్ అఖిలేష్ వచ్చేసి ఒక రూమ్లో అయితే ఉన్నారు. సో మేము రూమ్లోకి ఎంటర్ కాగానే వీళ్ళ నీట్నెస్ చూసి నేనైతే పిచ్చోని అయిపోయినా. నిజంగా అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడైనా సరే వుడెన్ ఆ విండోస్ కానివ్వండి, ఫ్యాన్ స్విచెస్ కానివ్వండి, పైన ఫ్యాన్ కూడా కానివ్వండి, కింద ఫ్లోరింగ్ కానివ్వండి, అన్నీ కూడా నీట్గా అన్నీ సాఫ్ చేసి పెట్టారు. బెడ్షీట్తో సహా అన్నీ క్లీన్గా పెట్టారు. సో ఇది వచ్చేసి హాల్. మొత్తం హాల్కి ఒక 2-3 shelves ఉంటాయి. ఇక్కడైతే బ్యాగ్ పెట్టేస్తున్నాను. చాలా బాగుంది నిజంగా రూమ్ అయితే. అండ్ హాల్కి ఎదురుగా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇది చూడండి, లైట్ ఆన్ చేసాను చూడండి. ఇది వచ్చేసి బాత్రూము. మొత్తం షవర్తో కూడా అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. అండ్ బాత్రూమ్కి లెఫ్ట్ సైడే మనకి చిన్న బాల్కనీ టైప్లో ఒక 3 faces విండో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ అలాగే పైన మనకి 2 ropes కూడా ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి. చాలా బాగుంది. ఇంత నీట్నెస్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి తిరుమలలో కూడా ఇంత నీట్నెస్ అనేది ఉండదు అనమాట. చాలా బాగుంది నిజంగా. కంఫర్టెడ్గా 2 members సరిపెట్టేట్టు చాలా బాగుంది. 2 racks ఉన్నాయి. అలాగే ఒక స్టడీ టేబుల్ కూడా ఉంది. అండ్ ప్రతి రూమ్లో ఈయన రమణాశ్రమం గారి ఫోటో అయితే పెట్టారు. మంచి విషయమే, చాలా బాగుంది. సెల్ఫ్స్లో కూడా కానివ్వండి, పక్కనే 2 racks ఇచ్చారు. అలాగే మనకి ఏమైనా చొక్కాలు ఇట్లా పెట్టుకోవడానికి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి రూమ్ అలాట్మెంట్ తర్వాత ఒక లిస్ట్ ఇస్తారనమాట. వీళ్ళ టైం టేబుల్ ఏంటి అనేది ఒకసారి హోల్డ్ చేసి అయితే ఇదైతే చదవండి. అండ్ అలాగే ఆశ్రమం వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు. ఎలా ఏంటి, ఆశ్రమం ఏ పద్ధతిలో నడుస్తుంది అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో మేము పడుకొని మార్నింగ్ మళ్ళీ 7కి అయితే లేచాను. నైట్ అంత అబ్జర్వ్ చేయలేదు, అంత నేచర్ అంత ఏం అబ్జర్వ్ చేయలేదు. కానీ మార్నింగ్ లేచి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇది వచ్చేసి ఆశ్రమం గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి రమణాశ్రమం గెస్ట్ హౌస్. రమణాశ్రమం దగ్గరలోనే ఇదో అయితే ఉంటుంది, గల్లీ లోపలికి ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కింద కూడా కానివ్వండి. సో మీకు ఇక్కడ వీడియోలో మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ పక్కన నుంచి అన్ని నెమళ్ళు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. నిజంగా అరుపులు అయితే వినపడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ రూమ్ అలాట్మెంట్ ఎంతమంది వరకు అయితే వీళ్ళు అందజేస్తారో నేనైతే చెప్తాను చూడండి. ఓన్లీ 5 to 6 members మాత్రమే వీళ్ళైతే రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. సో అంతకు మించి వీళ్ళు చేయలేరు.
అండ్ ఇక్కడ వీళ్ళు రూమ్ అలాట్ చేసే ప్రతి ఒక్క గెస్ట్ హౌస్ దగ్గర ఒక వార్డెన్ అనేది ఉంటారనమాట, కొంతమంది ఉంటారు. సో వాళ్ళైతే మార్నింగ్ మనల్ని లేపుతారు, లేచి ఇట్లా వెళ్ళండి అనేది మనకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆశ్రమంలో టైం అంటే టైమే. ఇప్పుడు మేము మార్నింగ్ వెంటనే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా, ఇక్కడ రాశారు చూడండి, శ్రీ రమణాశ్రమం గెస్ట్ హౌస్ అని. సో ఇదే మెయిన్ గేట్ అనమాట. ఆశ్రమం లుక్ అయితే చాలా బాగుంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మేమైతే ఇప్పుడు నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ రమణాశ్రమం అకామిడేషన్స్ గురించి అయితే మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.